మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీశ్రేణి ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈ రోజుతోటి మనం ఈ గ్రంథాన్ని ముగించబోతున్నాం. మనం ఈ గ్రంథం మొదలుపెట్టినప్పటి నుంచి కూడాను ఈ రోజు వరకు కూడాను ఒక శ్లోకము ఒక అష్టకాన్ని వినడం జరిగింది. శ్లోకానికి అర్థం మనం మొదట్లోనే చెప్పుకున్నాం. ఈ మధురాష్టకం గురించి మనం తెలుసుకోవాలి అంటే మనకి మామూలుగా చూస్తే అది కృష్ణుడి యొక్క ప్రతి పనిని ప్రతి అవయవాన్ని ఆయన చేష్టల్ని అన్నిటినీ స్తుతిస్తున్న దానిలాగా కనపడుతోంది. కానీ దీని వెనక ఓన్లీ ఈ వర్ణన ఒక్కటే ఉందా ఇంకేమైనా ఉందా అని మనం ఆలోచిస్తే గనక మామూలుగా అర్థం తీసుకుంటే మనకి మధురం అంటే తీయంది అని అర్థం వస్తుంటుంది మనకి. ఈ అష్టకంలో మధురాధిపతేరఖిలం మధురం అంటూ మనకి చివరికి వస్తూ ఉంటుంది. మధురకు రాజైన శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రతీదీ మధురమే అని దీని భావం చెప్తాను మనకి. అంటే మధురాష్టకం కృష్ణుణ్ణి ఆపాదమస్తకం అంటే పాదాల నుండి తల వరకు కూడాను ఆయన చేష్టల్ని వర్ణిస్తోంది. కృష్ణుడి పెదవులు ముఖం కళ్ళు నవ్వు రూపం నడక అన్నీ మధురమే అంటున్నారు. ఆయన మాటలు ప్రవర్తన ధరించే వస్త్రాలు ఆయన నిలబడే త్రిభంగిమ ఇవన్నీ కూడా ఎంతో అందంగా ఉంటాయి. కృష్ణుడి చేతిలోని వేణువు ఆయన పాద ధూళి ఆయన హస్తాలు పాదాలు కూడా తీయనైనవే అంటున్నారు. కృష్ణుడు చేసే దొంగతనాలు వెన్న దొంగలించడం ఆయన ప్రేమ భక్తులను రక్షించే విధానం ఇవన్నీ కూడా మధురమే అంటున్నారు. గోపికలతో ఆయన రాసలీలలు యమునా నది ఆ నదిలో తామరలు ఆవుల మందలు ఇలా కృష్ణుడికి సంబంధించిన ప్రతి అణువు మధురము అంటూ ఈ వల్లభాచార్యులు వారు వర్ణించారు. ఈ స్తోత్రం కేవలం
ఆయన అందాన్ని వర్ణించడానికి మాత్రమే కాదుగా, భక్తుడికి భగవంతుని పట్ల ఉండవలసిన మాధుర్య భక్తిని తెలియజేస్తుంది. దేవుణ్ణి భయము లేదా అధికారంతో కాకుండా అపారమైన ప్రేమతోటి చూడడమే ఇందులో విశేషంగా కనబడుతుంది. సంగీతానికి ఎంతో అణువైనదిగా ఉండి ఎంఎస్ గారి కంఠం నుంచి జాలువారిన ఈ శ్లోకం అందరికీ సుపరిచితమే. మధురాష్టకాన్ని మనకి చక్కగా పాడి వినిపించింది లక్ష్మీశ్రావణి. మధురాష్టకం చదివితే మనసుకి ఒక ప్రశాంతత లభిస్తుంది. కృష్ణుణ్ణి ఒక పరమాత్మగా కాకుండా మనకి అత్యంత ఆత్మీయుడైన మధుర స్వరూపంగా భావించేలాగా ఈ అష్టకం మనకి లభించింది అండంలో సందేహమే ఉండదు. అంతేకాకుండా మధురాష్టకం మనం ఒక కేవలం స్తోత్రంలా కాకుండా ఇది అనుగ్రహ మార్గం అనే విశిష్ట ఆధ్యాత్మిక తత్వానికి నిదర్శనం అని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం ఆధ్యాత్మిక విశ్లేషణ చూస్తే వల్లభాచార్యుల వారు స్థాపించిన శుద్ధ అద్వైత సిద్ధాంతం ప్రకారం భగవంతుణ్ణి భయము లేదా విధిగా కాకుండా అత్యంత ప్రేమతోటి ఒక మాధుర్య భావంతోటి సేవించాలి. భగవంతుడి పట్ల మమకారాన్ని పెంచుకొని ఆయనలోని ప్రతి చిన్న విషయాన్ని ఆస్వాదించడమే ఈ స్తోత్రం యొక్క పరమార్థం అని చెప్పుకోవచ్చు. స్తోత్రంలో మనకి కృష్ణుడి శరీర భాగాలే కాకుండా ఆయనకు సంబంధించిన వస్తువుల్ని అంటే వేణువు, అలాగే ఆయన ప్రకృతితోటి రమించిన విధానం, యమునా నదీ తరంగాల్లో ఆ తామర పూలతోటి, అలాగే వ్యక్తులతోటి ఆయన గడిపిన సమయం, గోపికలు, ఆవులు, గోపకులు, వీటన్నిటితోటి అన్నీ కూడా మధురమే. భక్తుడు పరిపూర్ణ స్థితికి చేరుకున్నప్పుడు అతనికి లోకంలోని ప్రతి అణువులోనూ ఈ భగవంతుడే కనిపిస్తాడు. ఈ ప్రపంచమే భగవంతుడి లీలా విలాసంగా అనిపిస్తుంది. ఇది మనకి సర్వం కృష్ణమయం అనే ఒక గొప్ప స్థితికి తీసుకువెళ్తుంది. ఆ తర్వాత మనకి ఆ పురుషోత్తముని తత్వం, పురుషోత్తముడు అంటే ఒక సాంకేతిక పదం, దాన్ని కృష్ణ పరమాత్మే మనకి స్వయంగా భగవద్గీతలో 15వ అధ్యాయంలో వివరిస్తారనమాట. అక్కడ మొత్తం విశ్వాన్ని ఆయన 3గా విభజిస్తారు. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు అని. ఈ క్షరపురుషుడు అంటే వ్యక్త ప్రపంచం, అక్షర పురుషుడు అంటే అవ్యక్త ప్రపంచం, ఉత్తమ పురుషుడు అంటే చైతన్యం. అంటే మొత్తం విశ్వంలో 3 ఉన్నాయి: అవ్యక్త జగత్తు, వ్యక్త జగత్తు. వీటికి భిన్నంగా ఉన్నది చైతన్యం. వ్యక్త ప్రపంచాన్ని మనం మూర్త ప్రపంచం అని, అవ్యక్త ప్రపంచాన్ని అమూర్త ప్రపంచం అని చెప్పచ్చు. మూర్త అమూర్త ప్రపంచానికి భిన్నంగా ఉన్న పదార్థం ఏదైతే ఉందో అదే శుద్ధ చైతన్యం. మూర్త ప్రపంచం క్షరరూప పురుషుడైతే అమూర్త ప్రపంచం అక్షరరూప పురుషుడు. శుద్ధ చైతన్యం ఉత్తమ పురుషుడు. అంటే వ్యక్తావ్యక్త ప్రపంచానికి భిన్నంగా ఉన్నటువంటి ఈ చైతన్య స్వరూపమే ఈ కృష్ణ పరమాత్మ. మానవాకారంలో చూస్తున్న కృష్ణుడు కాకుండా చైతన్య స్వరూపమైన ఆ కృష్ణస్వరూపాన్ని మనం ఊహించుకోగలిగితే ఈ మధురాష్టకంలో పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు ఎంత మధురంగా, ఎంత తీపిగా కనబడతాడో. ఆ పురుషోత్తముని తత్వం గురించి తెలుసుకోవాలంటే మధురాధిపతే రఖిలం మధురం అని వస్తుంది కదా. మధురాధిపతి అంటే ఇక్కడ మాధుర్యానికి అధిపతి అని అర్థం చెప్పుకున్నాం మనం. ఈ సృష్టిలో ఉన్న సమస్త సౌందర్యం, సమస్త తీపిదనం, ఆకర్షణ ఆ పరమాత్మ నుండే వచ్చాయి. ఆయనే మూలం కాబట్టి మిగిలినవన్నీ మధురంగా ఉన్నాయి అని ఇది సూచిస్తోంది అని చెప్పుకుంటే చాలా చక్కగా అనిపిస్తుంది. సాధారణంగా దొంగతనం లేదా కోపం వంటివి ప్రతికూల లక్షణాలు. కానీ ఈ స్తోత్రంలో కృష్ణుడు చేసే దొంగతనాన్ని కూడా స్థేయం మధురం హరణం మధురం అని వర్ణించారు. భగవంతుడు చేసే ప్రతి పని లోక కళ్యాణం కోసమే ఉంటుంది. భక్తుల హృదయాలను అపహరించడం ద్వారా ఆయన వారిని సంసార బంధాల నుండి విముక్తిని చేస్తున్నాడు. భగవంతుడితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఏ కర్మ అయినా పవిత్రమైందవుతుందని మనం గ్రహించవచ్చు. వల్లభాచార్యుల వారు ప్రతిపాదించిన ఈ పుష్టి మార్గంలో భగవంతుడి అనుగ్రహాన్ని పొందడమే మనకి ముఖ్యం. కృష్ణుడితో ఉన్న స్నేహం అంటే సఖ్యం, వియోగం విరహం, కలయిక అంటే యుక్తం అన్నీ మధురమే అని వర్ణించడం ద్వారా భక్తుడు ఏ పరిస్థితిలో ఉన్నా అది భగవంతుడి లీలలో భాగం అని స్వీకరించే మనస్థితిని కలుగజేస్తుంది. సంక్షిప్తంగా చెప్పాలి అంటే మధురాష్టకం భక్తుణ్ణి జ్ఞాన మార్గం నుండి
అంటే తెలుసుకోవడం నుండి భక్తి మార్గం వైపుకి, అనుభవించడం వైపుకి నడిపిస్తోంది. భగవంతుడిని ఆనంద స్వరూపుడిగా దర్శించడమే ఇందులో అత్యుత్తమమైన ఆధ్యాత్మిక స్థితి. భక్తి అంటే ఒక ప్రత్యేక సాధన కాదు, అనేక ఆధ్యాత్మిక సాధనలతో కూడినటువంటి భక్తి ఫలం మోక్షమే. ఈ ఆధ్యాత్మిక సాధనాలు వేదాలు 3గా వర్ణించాయి మనకి. ఒకటి కర్మయోగం అని, ఉపాసనాయోగం అని, జ్ఞానయోగం అని. భగవద్గీత ఉపనిషత్తుల సారం కాబట్టి ఈ 3 సాధనాలని మనం అందులో చూసేయచ్చు. కర్మయోగము, ఉపాసన యోగము, జ్ఞానయోగము కలిపితే భక్తి యోగం అవుతుంది. ఎందుకు ఈ 3టిని శాస్త్రం భక్తి యోగంగా పేర్కొంది? ఎందుకంటే ఈశ్వర భక్తి ఉంటేనే ఈ 3 యోగాలు సాధ్యమని స్వయంగా కృష్ణ పరమాత్మ భావిస్తున్నాడు కాబట్టి. ఈశ్వర భక్తి లేనిదే మనం వేటిని ఆచరించలేం. అందువల్ల ఈ 3టిని కలిపి మనం భక్తి మార్గం, భక్తి యోగం అంటూ చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనం ఈ మధురాష్టకాన్ని రోజూ వింటూ ఆ భగవంతుడి యొక్క మాధుర్యాన్ని గ్రోలగలిగాం మనం. ఇలాంటి ఈ ప్రార్థనా శ్లోకము, అష్టకంతోటి మనం ఈ గ్రంథాన్ని చివరి వరకు చెప్పుకోవడం మన అదృష్టం కింద భావిస్తూ, మళ్ళీ రేపటి నుంచి ఆ గోవిందుడి నామంతోటే మనం మళ్ళీ మరొక క్రొత్త గ్రంథాన్ని పరిచయం చేసుకోబోతున్నాం. దానిలో కూడా ఈ గోవిందం శబ్దమే మనకి నిరంతరం వినబడుతూ ఉంటుంది. రేపటి నుంచి మనం మోహముద్గరం అన్న పేరుతో ఉన్నటువంటి భజగోవింద శ్లోకాల్ని వివరిస్తూ కొన్ని చక్కటి పద్యాల్ని కూడా అందులో వింటూ మళ్ళీ మన ఈ ప్రయాణాన్ని సాగిద్దాం. అంతవరకు సెలవు.